రుచివేదిక రెస్టారెంట్ బ్యాంక్ హాల్ వెజ్ నాన్ వెజ్ ను ప్రారంభించిన పాణ్యం శాసనసభ్యురాలు గౌర్చరితారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, కార్పొరేటర్ కైపా పద్మలతారెడ్డి, కేవి సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డిలు రుచికరమైన టీ, కాఫీ, టిఫిన్ ప్యూర్ వెజ్ రుచివేదికలో ఉంటుందని, రుచికరమైన వెజ్ నాన్ వెజ్ రుచివేదిక రెస్టారెంట్లో ఉంటుందని ఎమ్మెల్యే గౌర్చరితారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, కార్పొరేటర్ కైమా పద్మలతారెడ్డి, కేవి సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవి సుబ్బారెడ్డి తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే వాళ్ళందరికీ అభిమానం చాలా ఎక్కువ. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, ఏదైనా దాంట్లో ఏం కాంప్రమైజ్ అయితే లేదు. ఫస్ట్ మాది కేసీ శివారెడ్డి స్వీట్స్ సిన్స్ 1978 నుంచి ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది అది ఆల్రెడీ. దాన్ని మేము ఒక క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అదే క్వాలిటీలో మాకు అభిమానిస్తున్నారు తీసుకునే వాళ్ళందరూ కూడా. దాన్నే ఒక ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనేసి దాన్ని మాకు చాలా ఇంట్రెస్ట్ ఫుడ్ ఇదేంటే కాబట్టి దాంట్లో కూడా మేము సక్సెస్ అవ్వాలనే దాంతో అథెంటిక్గా ఉండాలి, మన తెలుగు రుచులు రావాలి అందరికీ, ఈ కలర్స్ అనేటివి ఇవన్నీ ఏవి వాడకుండా ఇది ఉండాలనే దాంతో మేము ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఒక మహిళను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఆదరించాలని. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా 4th టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కొత్తగా రుచి వేదిక అనే మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఓపెనింగ్ కావడం జరిగింది. దీనికి ఓనర్గా శివారెడ్డి స్వీట్స్ శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి మల్లిక గారు వ్యవహరిస్తున్నారు. ఒక మహిళగా ఆమె ఇంత వినూత్నంగా కొత్త రుచులతో రెస్టారెంట్ స్టార్ట్ చేయడాన్ని నేను కూడా మరొక మహిళగా చాలా అభినందిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఇక్కడికి వచ్చి అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళు ఎక్కడే కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడరు. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా గానుగ నూనెలనే వాడతామని తెలియజేయడం జరిగింది. హెల్త్తో పాటు మంచి రుచులు ఆస్వాదించాలంటే ముఖ్యంగా నాటుకోడి పులుసు, అలసంద వడ ఇవి వీళ్ళ స్పెషాలిటీ అని చెప్తున్నారు. ఇలాంటి టేస్ట్లన్నీ పిల్లలు పెద్దలు ఇక్కడికి వచ్చి తీసుకొని ఆస్వాదించి తమ యొక్క ఆనందాన్ని పొందగలని కోరుకుంటూ మళ్ళీ అందరూ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మలతారెడ్డి, 17వ వార్డు కార్పొరేటర్. బళ్ళారి చౌరస్తా సమీపంలో 4th టౌన్ స్టేషన్ పక్కన రుచి వేదిక అనే ఒక మల్టీ క్విజిన్ రెస్టారెంట్ని ఈరోజు మల్లిక గారు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఒక మహిళ ఏంటి తను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఇప్పుడు నిజంగా ఒక ప్రథమం అని చెప్పొచ్చు. అలాగే ఆమె రెస్టారెంట్ కంటే ముందు శివారెడ్డి స్వీట్స్ కూడా ఆమె నడుపుతుండడం విశేషం. నిజంగా మహిళగా ఆమెని అభినందిస్తున్నాను. అలాగే ఈ రెస్టారెంట్లో చాలా రుచులు అంటే ఒక వేదికగా చెప్పనున్నారు కాబట్టి ఆ రుచులు కూడా మేము ఈరోజు టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ స్పెషల్స్ ఏవంటే నాటుకోడి పులుసు, అలసంద వడ అని చెప్పారు. నిజంగా అంటే ఒక అథెంటిక్ ఫుడ్. మనకి ఈ రాయలసీమ స్పెషల్ ఏంటంటే నాటుకోడి పులుసు, అలాగే అలసంద వడ అని మనం అందరం చేసుకుంటాం. అలాగే ఇక్కడ అథెంటిక్ ఫుడ్గా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నిజంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ రెస్టారెంట్కి అందరూ ఫ్యామిలీ పరంగా వచ్చి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ సంతోషాన్ని ఫుడ్ ద్వారా అనుభవించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను.